హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం రీసెంట్‌గా విడుదలైన 'శ్రీనివాస మంగాపురం' ట్రైలర్‌ను పూర్తిగా బ్రేక్ డౌన్ చేయబోతున్నా. అండ్ డైరెక్టర్ అండ్ రిటన్ బై అజయ్ భూపతి గారి నుంచి వస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో జయకృష్ణ గారు, రాసా గారు, అలాగే మోహన్ బాబు గారు, నరేష్ గారు, బ్రహ్మాజీ గారు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇది జయకృష్ణ అండ్ రాసా ఇద్దరికి ప్రముఖ తెలుగు ఎంట్రీ నిలుస్తుందండి. సో, ట్రైలర్ ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ విజిట్ చేస్తున్నారు మన ఛానల్‌ని. సో, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, స్టార్ట్ చేసేద్దామా మరి? ట్రైలర్ మొదలైన వెంటనే ఒక పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. కలర్ టోన్, సినిమాటోగ్రఫీ, గ్రామీణ సెటప్ చాలా న్యాచురల్‌గా అనిపించాయి. ఇది సాధారణ లవ్ స్టోరీలా మొదలయ్యే తర్వాత యాక్షన్, ఎమోషన్, క్రైమ్ అంశాల వైపు వెళ్ళేలా ట్రైలర్ కట్ చేశారు. కథ మొత్తాన్ని చెప్పకుండా క్యూరియాసిటీని నిలబెట్టడం ట్రైలర్‌లోని పెద్ద ప్లస్ పాయింట్. హీరో జయకృష్ణ గారి కోసం ఇది జయకృష్ణ గారి డెబ్యూ సినిమా అయినా ట్రైలర్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కాన్ఫిడెంట్‌గా కనిపించింది. యాక్షన్ షాట్‌లో బాడీ లాంగ్వేజ్ బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్‌లో ఇంకా అనుభవం అవసరమైన భావన వచ్చిన మొదటి సినిమాకి మాత్రము మంచి ఇంప్రెషన్ ఇచ్చాడు. రాసా స్క్రీన్‌పై చాలా అందంగా కనిపించారు. గ్రామీణ అమ్మాయి పాత్రకు తగ్గట్టుగా లుక్‌ను డిజైన్ చేశారు. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయ్యేలా ట్రైలర్‌లో చూపించారు. ఇంకా మోహన్ బాబు గారైతే హైలైట్ అండి. ట్రైలర్‌లో అత్యంత పవర్‌ఫుల్ ప్రెజెన్స్ మోహన్ బాబుదేనండి. ఆయన ఎంట్రీ, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ చూసిన వెంటనే కథలో ప్రధాన కాన్ఫ్లిక్ట్ అయిన పాత్ర చుట్టూనే తిరుగుతుందనే ఫీలింగ్ వస్తుంది. ట్రైలర్‌లో ఎక్కువ సేపు కనిపించకపోయినా బలమైన ఇంపాక్ట్ ఇచ్చారు. ఇంకా అజయ్ భూపతి గారి టచ్. అజయ్ భూపతి సినిమాల్లో సాధారణంగా రియలిస్టిక్ ఎమోషన్స్, రా ఇంటెన్సిటీ కనిపిస్తాయి. ఈ ట్రైలర్‌లో కూడా అదే ఫీలింగ్ కనిపించింది. లవ్ స్టోరీని కేవలం రొమాన్స్‌గా కాకుండా దానికి యాక్షన్, ఎమోషనల్ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించినట్లు కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బీజీఎం ట్రైలర్‌కు మంచి ఎనర్జీ తీసుకొచ్చింది. ఎమోషనల్ సీన్‌లో కూడా మ్యూజిక్ బాగా సెట్ అయింది. ఎడిటింగ్ ట్రైలర్ ఫేసింగ్ చాలా క్రిస్పీగా ఉండి ఒక నిమిషం కూడా బోరింగ్ అనిపించకుండా కట్ చేశారు. నచ్చిన విషయాలు ఏమిటంటే గ్రామీణ బ్యాక్‌డ్రాప్ చాలా బాగుంది. మోహన్ బాబు గారి పవర్‌ఫుల్ లుక్, జీవి ప్రకాష్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కథ మొత్తానికి రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచారు. కొంచెం సందేహాలున్నాయండి నాకు. ట్రైలర్ చూస్తే కథలో కొన్ని అంశాలు ముందే ఊహించగలిగామనే భావన కలుగుతుంది. హీరో డెబ్యూ కావడంతో ఎమోషనల్ సీన్‌లో పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో సినిమా వచ్చిన తర్వాతే తెలుస్తుందండి. ట్రైలర్ ఎక్కువగా మూడ్‌ను మాత్రమే చూపించింది. కథలోని కొత్తదనం థియేటర్‌లో ఎంత పనిచేస్తుందో చూడాలి. సో, ట్రైలర్ చూసిన తర్వాత పర్వాలేదు అని అనిపించింది నాకు. ఇప్పుడు మీ వంతు ఈ ట్రైలర్ మీకు ఎలాగనిపించింది? హిట్ అవుతుందా? లేదా జస్ట్ ఓకేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సినిమా రివ్యూల కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.